దేవుణ్ణి చాలామంది చాలా తక్కువ అంచనా వేస్తూ మంచి క్రియలు చేస్తున్నప్పుడు దేని పిల్లరా ఇక దేవుడు నా మాట వినకపోతే ఇంకెవరి మాట వింటాడు అనుకుంటాం. అందుకే ఆయన సన్నిధిలో భయపడడం, ఆయన సన్నిధిలో మనం ఏంటంటే దీనులుగా ప్రవర్తించడం మర్చిపోతుంటాం. 1,00,000 రూపాయలు చేతిలో ఉంటే, ఒక 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, 1 కోటి రూపాయల పొలం ఉంటే ఇక ఎవరి మాట వినడు. ఇక దేవుని మాట అయితే ఇక అసలు వినడు. అవునా కదా? ఇక 100 కోట్లు ఉంటే వచ్చి కూర్చుంటారు ఇలా. అయ్యగారిని పిలిపించుకుంటా, అయ్యా నువ్వే వచ్చిండే చెప్పు, అది కూడా నాకు టైం ఉన్నప్పుడు. ఆ 10 నిమిషాలే చెప్పాలి, మళ్ళీ అక్కడ కండిషన్ ఉంటుంది ఒకటి, 10 నిమిషాలు నాకు టైం లేదు. టైం లేదా? నీ టైం దేవుడు కట్ చేశాడు అనుకో, నీ 100 కోట్లు ఏమైపోతాయి? నువ్వు అనుకుంటున్నావు ఏదో ఉంది అని, కానీ ఆయన టైం ఇచ్చాడు గనక ఉన్నాయి నీ దగ్గర. ఎందుకంటే నువ్వు దేహం విడిచిన తర్వాత అవన్నీ నీకు ఎలా కనబడతాయి తెలుసా? నీకు ఉపయోగపడని కాగితాలు. కానీ ఆ కోట్లు చూసుకొని, లేకపోతే ఆ సంపద చూసుకొని దేవునికి టైం ఇవ్వక, దేవుని ఎదుట దీనుడుగా ఉండక, దేవుని ఎదుట ఆ దీనత్వాన్ని మర్చిపోయి దేవునికే టైం ఇచ్చేవారుగా తయారైపోతుంటారు చాలామంది. అంటే వీళ్ళే దేవునికి టైం ఇస్తుంటారు. దేవుని సంగమా, నువ్వు ఎంత గొప్పగా ఎదిగినా నీ ప్రార్థనలో మార్పు ఉండకూడదు, నీ మనస్సు మార్చబడకూడదు లోకరీతిగా. మన అదే వణుకు, అదే భయం, దేవుని ఎదుట అదే భయం ఉండాలి. ఆయన సన్నిధి అంటే మనము ఆ భయముతో నింపబడాలి. అందుకే మనసులో పుట్టే ఏ ఆలోచన అయినా సరే దేవుణ్ణి బట్టి మనం భయపడిన వారంగా ఉంటే వాటికి లోబడం. ఈ భయం లేనప్పుడు వారు పాపమును చేయడానికి ప్రేరేపించబడతారు. అందుకని ఆయన ఎదుట దీనులు, బీదలంటే ఎవరంటే ఇదిగో ఆత్మ సంబంధంగా దీనులైన వారు. ఒక దావీదు లోక సంబంధంగా చాలా ధనవంతుడు, రాజు. కానీ దావీదులో దేవుని భయం చూస్తాం. అందుకని అతను ఆత్మలో మాత్రం దీనుడుగా ఉన్నాడు. ఒక అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనుకుంటాం మనం. ఆయన కూడా భూమి మీద చాలా గొప్ప ధనవంతుడండి, చాలా ధనవంతుడు.